జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు. పాలనా సౌలభ్యం కోసం ఒక అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జోన్లో ఉండేలా చూడాలని నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. దీనిపై స్పందించిన ప్రతిపాదనలు తయారు చేసి కౌన్సిల్ ఆమోదానికి పెట్టాలని ఆదేశించింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 జోన్లను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు. పాలనా సౌలభ్యం కోసం ఒక అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జోన్లో ఉండేలా చూడాలని నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం స్పందించి ప్రతిపాదనలు తయారు చేసి కౌన్సిల్ ఆమోదానికి పెట్టాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు జోన్ల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో నిమగ్నమయ్యారు. జీవీఎంసీ పరిధిలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పు, దక్షిణం, ఉత్తర, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాలు పూర్తిగా భీమిలి నియోజకవర్గంలో 4 వార్డులు, అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో 5 వార్డులు, పెందుర్తి నియోజకవర్గం పరిధిలో 10 వార్డులు జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 8 జోన్లుగా విభజించి ఒక్కో జోన్లో జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి జోన్ పరిధిలోని ప్రజలకు అవసరమైన సేవలు అందుతూ ఉంటాయి. అయితే ఒక జోన్ పరిధిలో 3, 4 నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలు ఉండటంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు జోన్ 5 జ్ఞానాపురంలో దక్షిణం, ఉత్తరం, పశ్చిమ, భీమిలి నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలు, జోన్ 3 ఆసిల్మెట్టలో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల ప్రాంతాలు ఉన్నాయి. ఒక్క జోన్ 7 అనకాపల్లి, జోన్ 1 భీమిలి మినహాయిస్తే మిగిలిన జోన్లలో 2 అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల ప్రాంతాలు ఉన్నాయి. దీనివల్ల అధికారులకు పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పాటు ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలంటే 2 అంతకంటే ఎక్కువ జోన్ల అధికారులను పిలవాల్సి వస్తోంది. ఇది కొంత ఇబ్బందిగా ఉన్నందున తమ నియోజకవర్గాన్ని ఒకే జోన్ పరిధిలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యేలు ఇటీవల మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎమ్మెల్యేల విజ్ఞప్తికి అనుగుణంగా జోన్ల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. జీవీఎంసీలో ఒక అదనపు కమిషనర్ తో పాటు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కలిసి జోన్ల పునర్విభజనపై కసరత్తు ప్రారంభించారు. శుక్రవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనను టేబుల్ ఎజెండాగా చేర్చి చర్చించనున్నారు. కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత తదుపరి చర్యలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జీవీఎంసీ పరిధిలోని జోన్ల పునర్విభజనపై తమకు కనీసం సమాచారం ఇవ్వలేదంటూ కొందరు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజన ఆలోచన మంచిదే కానీ తమ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రతిపాదనను కౌన్సిల్లో చర్చించేందుకు ఎజెండాలో చేర్చాలనే విషయాన్ని అధికారులు విస్మరించారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.